అవును, దగ్గర పట్ల మళ్ళేమన్నా సెలవులున్నాయా అని క్యాలెండర్లు మర్రేస్తుండొచ్చురు కొందరు. శివరాత్రికి ఒక్కరోజే ఇస్తరాయే, ఓలీ ఉగాది ఇంకా టైం ఉండే. ఏమున్నా అయితారు ఒక్కరోజే కానొస్తుంది, అదేమో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుందని గునుగుతుంటారు. కానీ కొందరికైతే పండుగలతోటి పబ్బాలతోటి పని లేదు. ఆరానికి 2 రోజులు రికాం పక్కా ఉంటది. ఇప్పుడు గిమ్ముచ్చట ఎందుకంటే బ్యాంకు పనులున్నోళ్ళు రేపే అరుసుకుంటే మంచిది, తప్పిందంటే మళ్ళా బుధారమే. ఎల్లుండికెళ్ళి 4 రోజులు బంద్. మరి 4వ శనివారం ఐతారం బ్యాంకులకు హాలిడే. 26 జనవరికి అన్ని ఆఫీసులకు సెలవు రోజు. ఇక 27 నాడు దేశమంతటా బ్యాంకుల సమ్మె. ఐటీ జాబులు ఏస్తోల లెక్క మాగ్గిన వారానికి 5 రోజుల పని 2 రోజులు సెలవు ఇయ్యాలనేది డిమాండు. ఆల్రెడీ సెంటర్ సర్కార్ ఆఫీసులు, పెద్ద బ్యాంకు, ఎల్ఐసి ఆఫీసు, షేర్ మార్కెట్ ఆఫీసులకు గట్లనే నడుస్తుందట. ఒకళ్ళ మంగళవారం బంద్ పెట్టిండ్రా అంటే కస్టమర్లకు 4 రోజులు తిప్పలే. గట్లనే అకౌంట్లు వేద్దాం తీద్దాం పంపేటోళ్లకు వంపుదాం అనుకునేటోళ్ళు రేపే చూసుకుంది నయం. అయితే అయ్యింది మాకు ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా అంటే ఉంది గాని రోజుకు 1,00,000కు మించి ఓవు రావు. ఏటీఎంల కారటి గీకిన 25,000 దినం. పుసుక్కున బ్యాంకోళ్ళు పైకం పెట్టకున్నా మంది ఎగబడి రపరప గుంజిన ఎనుకొచ్చినోళ్లకు కష్టమే. మరి జర చూసుకోండ్రి.